ఒక్కొక్క వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఒక్కొక్క వ్యక్తి గురించి మనం వివరించుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తిలో నుంచి మన వ్యక్తిత్వ జీవితం ఎలా ఉందో మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకని ఈ యొక్క మాటలు మన యొద్దకు వచ్చి, దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు, దేవుని విషయాల్లో మనం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అని మనం గురి కలిగి జీవిస్తే తప్పకుండా దేవుడు ఎవరిని శిక్షిస్తాడంటే తనను ప్రేమించే వారిని దేవుడు శిక్షిస్తాడు. ఇక్కడ అందుకనే సొలొమోను కూడా అన్నాడు, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు అని చెప్తున్నాడు. ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యానుసారమైన జీవితాలు మన జీవితాల్లో ఏ శిక్షలో ఉండి అనుభవిస్తున్నామో ఆ శిక్షలన్నిటిలో నుంచి దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, నువ్వు ప్రేమించే మార్గంలోనికి రానా. ఎప్పుడు ఎవరిని ఇంకొకరిని ఆశ్రయించమని దేవుడు చెప్పడు. తనని ఆశ్రయించాలని తన బిడ్డలకు కఠినమైన శిక్షలు అనేవి పెడుతూ ఉంటాడు. మానవుల మీద ఆధారపడితే దాని వలన లాభం అనేది ఉండదు. ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడతామో తండ్రికి తనకు నచ్చిన కుమారునికి ఏం చేస్తాడంటే శిక్షించడం ప్రారంభిస్తాడు.